సాలరీతో గొప్ప జీవితం సిరీస్కి స్వాగతం. 7 స్టెప్పుల భాగంగా ఈరోజు 5వ స్టెప్. ఏంటి 5వ స్టెప్? 15% ఆఫ్ యువర్ మంత్లీ ఇన్కమ్. ప్రతి నెల మీరు ఎంత సంపాదిస్తున్నారో ఆ అమౌంట్లో 15% ఆఫ్ ద అమౌంట్ మీ చిల్డ్రన్ ఎడ్యుకేషన్ ఫండ్కి అండ్ చిల్డ్రన్ మ్యారేజ్ ఫండ్కి సెగ్రిగేట్ చేయాలి కంపల్సరీగా. ఎందుకు? మీకు తెలుసు ప్రతి సంవత్సరం మీ చిల్డ్రన్ ఎడ్యుకేషన్ ఫండ్కి చిల్డ్రన్ ఎడ్యుకేషన్ కోసం ఎంత ఖర్చు అవుతుంది అని. కానీ ఫ్యూచర్ 5 సంవత్సరాల తర్వాత 10 సంవత్సరాల తర్వాత ఎంత ఖర్చు అవుతుంది మీకు ఒక క్లారిటీ ఉందా? మీరు మీ చిల్డ్రన్ ఎడ్యుకేషన్ ఫండ్ గురించి మీరు సెగ్రిగేట్ చేయలేకపోతే మీరు అప్పుల్లో కూరుకుపోతారు. సో దానికోసం మీ పిల్లల ఏజ్ ఎంత, ఇప్పుడు వాళ్ళ ఫ్యూచర్ 5 years కావచ్చు, 10 years కావచ్చు, 20 years కావచ్చు, వాళ్ళకి ఎడ్యుకేషన్ పరంగా మ్యారేజ్ పర్పస్ పరంగా ఎంత అమౌంట్ కావాలి అనే క్లారిటీ మీకు కావాలి. అది ₹1 కావచ్చు, 2 కోట్లు కావచ్చు, 3 కోట్లు కావచ్చు, మీ ఫైనాన్షియల్ స్టేటస్ని తగ్గట్టు. సో మీరు కంపల్సరిగా ఈ 15% తీయలేకపోతే మాత్రం మీరు ప్రాబ్లంలో ఉంటారు. సో నా మెయిన్ ఇంటెంట్ ఏంటి అని అంటే, మీ ఇన్కమ్ ఏదైతే ఉందో ఆ ఇన్కమ్ని కంపల్సరిగా సెగ్రిగేట్ చేయండి అని. ఫస్ట్ స్టెప్ వచ్చేసి పార్షల్ ఎమర్జెన్సీ ఫండ్ ₹50,000. సెకండ్ వచ్చేసేసి మీ అన్ని అప్పులు క్లియర్ చేయాలి ఎగ్జెప్ట్ మార్ట్గేజ్ లోన్ తప్ప. 3 వచ్చేసేసి ఫుల్లీ ఫండెడ్ ఎమర్జెన్సీ ఫండ్ 6 నెలల మీ ఎక్స్పెన్సెస్ని సపరేట్గా బ్యాంక్ అకౌంట్లో కానీ మ్యూచువల్ ఫండ్స్లో కానీ పెట్టాలి. 4వ స్టెప్ వచ్చేసేసి 15% ఆఫ్ యువర్ ఇన్కమ్ టు బి రూటెడ్ టు ద రిటైర్మెంట్ ఫండ్కి. అండ్ 5th స్టెప్ ఈరోజు 15% ఆఫ్ యువర్ ఇన్కమ్ టు బి రూటెడ్ టు ద చిల్డ్రన్ ఎడ్యుకేషన్ ఫండ్. మిగతా 2 స్టెప్పులు ఫర్దర్ వీడియోస్లో చెప్తాను. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఫాలో చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ లైక్ చేయండి అండ్ మీ వాల్యుబుల్ కామెంట్స్ కూడా కింద ఇవ్వండి. థ్యాంక్ యూ.